హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రైతుకు సంబంధించిన సంక్షేమ పథకం గురించి అయితే ఈరోజైతే అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి ఈ చర్చలో అయితే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షము, అదేవిధంగా ఇటు బీజేపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. సో ఈ శాసనసభలో రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి, మరి రైతు భరోసాలో జరగాల్సినటువంటి మార్పుల గురించి ముఖ్యమంత్రి గారైతే అందరినీ సలహాలు సూచనలు ఇవ్వమని అడగడంతో మన బీజేపీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరియు సీనియర్ లీడర్ మరియు బీజేపీ ఎమ్మెల్యే అయిన పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడం జరిగింది. సో పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష, ఒకప్పుడు ధరణి పరిస్థితి కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండేదంటే, మనకి పాతకాలంలో బాలనాగమ్మ కథని ప్రతి ఊర్లలో వినిపించేవాళ్ళు. ఆ కథలో కనుక మనం చూసినట్టయితే ఒక చిలక ఉంటుంది, కానీ ఆ చిలక ప్రాణం అంతా మాయల ఫకీర్ చేతిలో ఉంటుంది. సో ఆ మాయల ఫకీర్ ఏ విధంగా అయితే ఆడిస్తాడో ఆ విధంగా చిలక అనేది ఆడడం జరుగుతుందని పాయల్ శంకర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ధరణి పేరును కూడా మార్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే చేస్తుంది, అధికార పక్షం చేస్తుంది అధ్యక్ష. కానీ పేరు మార్చినంత మాత్రాన ధరణిలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయో వాటిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సో పేరు మార్చినంత మాత్రాన ధరణిలో ఏదైతే గతంలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయం మారదు అని చెప్పేసి అయితే ఒక సలహానైతే పాయల్ శంకర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ, పంట పండించే రైతుకి పెట్టుబడి పెట్టినటువంటి ధర రావట్లేదు, కానీ ఆ పంటను కొనుక్కొని దళారులు అమ్ముతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, విక్రయాలు ఏవైతే చేస్తున్నారో ఆ యొక్క ఆహార పదార్థాలకు కానీ ఆ విధంగా వస్తువులకు కానీ డబ్బు ఎక్కువగా వస్తుంది, కానీ కష్టపడి సంవత్సరం అంతా కుటుంబం అంతా కలిసి కష్టపడే కూలి చేసే రైతుకు మాత్రం పెట్టుబడి పెట్టిన లాభం కూడా రావట్లేదు అధ్యక్ష అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వెళ్ళి రైతు పండించిన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని ఇక్కడ వడ్డించడం జరుగుతుంది. మనకి ఆహారాన్ని తిని అక్కడేమో రైతుకి పెట్టుబడి కూడా రావట్లేదు, ఇక్కడేమో మనము అదే రైతు పండించిన పంటని హోటల్కి వెళ్ళి తిని ప్లేటు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు, 200 పెడితే 200, 500 పెడితే 500 పెట్టి తింటున్నాం. అదేవిధంగా ఎక్స్ట్రా 100 రూపాయలు టిప్పు కూడా ఇస్తున్నాం. ఇక్కడ 200, 500 పెట్టి మళ్ళీ పైగా ఇక్కడ టిప్పులు ఇవ్వడానికి వచ్చిన మనసు ఒక సంవత్సరం అంతా శ్రమించి కష్టపడి తన కష్టార్జితంతో పండించిన పంటని ఒక 5 రూపాయలు ఎక్కువకి కొనమంటే మాత్రం ఇక్కడ ప్రభుత్వానికి మనసు రావట్లేదు అధ్యక్ష అని అయితే పాయల్ శంకర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రైతు పరిస్థితి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఒక రైతు బతకడానికి ఎంత కష్టమైపోతుందో అధ్యక్ష అని అయితే కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రైతు కష్టపడి పంట పండించిన తర్వాత తనకి లాభం రాకపోవడంతో తను తరతరాలుగా చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకి భార్య భర్త ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. దేశానికి వెన్నెముకైన వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు అధ్యక్ష అని అయితే పాయల్ శంకర్ గారు చాలా బాధతో సభలో అయితే వివరించడం జరిగింది. సో ఇక పాయల్ శంకర్ గారు మాట్లాడిన తర్వాత దానికి సమాధానం ఇస్తూ ఆ సూచన మేరకు మన ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో దాని గురించి ప్రశంసిస్తూనే ఆయన చెప్పిన సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈ రైతు భరోసా అనేది ఎవరైతే కష్టపడి పంట పండించే రైతు ఉంటాడో, ఎవరైతే ఈ కౌలు రైతులు కష్టపడి పంట పండిస్తున్నారో వీళ్ళకి పెట్టుబడికి భరోసా ఇచ్చేందుకు మోటివేషన్తో ఆ మోటివ్తో పెట్టినటువంటి పథకం అధ్యక్ష. కానీ ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తమ అధికార మదంతో ఈ యొక్క ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఉన్నాయో వీటిని దారి మళ్లించారు. అందుకనే ఈ రైతుకు ఎవరైతే కష్టపడి కూలి పని చేస్తున్న రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి ఆ యొక్క డబ్బు అనేది అందలేదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఆయన గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు దారి మళ్ళాయని వివరించడం జరిగింది. సో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని కనుక ఒకసారి చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అధ్యక్ష ఈ రైతు బంధు పేరిట రాళ్ళు రప్పలకు అదేవిధంగా జాతీయ రహదారి కోసం కేటాయించబడినటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రోడ్లు పడ్డ తర్వాత కూడా వాటికి కూడా వెళ్ళింది అధ్యక్ష ఈ రైతు బంధు అనేది. అదేవిధంగా ఎవరైతే గడీల దొరలు ఉంటారో, అదేవిధంగా భూస్వాములు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా వాళ్ళ బంధువులు చుట్టాలు ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ యొక్క బంధువుల పేరిట, అదేవిధంగా వాళ్ళ సన్నిహితుల పేరిట దొంగ పాస్బుక్లను తయారు చేసి ఆ పాస్బుక్లతోని రైతు బంధుని అందుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎవరికైతే ఈ రైతు బంధు అనేది అవసరం ఉందో వారికైతే ఈ రైతు బంధు అనేది భరోసాను ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది లభించింది. ఇంతకుముందు గతంలో హైదరాబాదు 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా కానీ వ్యవసాయ రంగం ఎక్కువగా కనపడేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ పరిపాలనలో గనక చూసుకుంటే హైదరాబాద్ లో 50 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ గజాలుగా మారి, ఆ గజాల నుండి లేఅవుట్లుగా మారి, ఆ లేఅవుట్ల నుండి ప్రైవేట్ ప్రాపర్టీగా మారి, ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీలు కాలనీలుగా మారి, ఆ కాలనీలలో ఉండేటువంటి నివసించేటటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారికి కూడా ఈ రైతు బంధు అనేది అందడం జరిగింది అధ్యక్ష. సో ఈ విధంగా గత ప్రభుత్వంలో ఏవైతే వీళ్ళు ఎకరానికి 10,000 చొప్పున 15,000 కోట్ల కుటుంబాలకు ఈ యొక్క రైతు బంధు అనే దాన్ని కేటాయించడం జరిగింది. సో ఆ కేటాయించిన దానిలో సుమారుగా మా ప్రభుత్వానికి అందిన అంచనా ప్రకారం సో ఈ 72,000 కోట్లలో 22,000 కోట్లు ఈ విధంగా పక్కదారిన వెళ్ళిపోయి ఎవరెవరైతే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే వాళ్ళ బినామీలు ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా రాళ్ళు రప్పలకి, అదేవిధంగా ఏవైతే ఈ కాంక్రీట్ క్రషర్స్ పరిశ్రమలు ఉంటాయో వాటికి, నిర్జీవమైనటువంటి రహదారులకు కూడా ఈ యొక్క రైతు బంధు అనేది వెళ్ళడం జరిగింది అధ్యక్ష. సో ఈ విధంగా ఎవరైతే అసలైన పేద రైతు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కష్టపడి పనిచేసేటటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రం ఈ రైతు బంధు అనేది భరోసాని కల్పించలేదు అధ్యక్ష. సో అందుకనే ఈసారి అలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలనే ప్రతి రైతుకి, ప్రతి కౌలుదారునికి, అదేవిధంగా కౌలు చేసే ప్రతి కూలికి కూడా ఈ యొక్క రైతు బంధు అనేది అందాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా మీద చర్చలు జరిపి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెక్టిఫై చేసుకొని ఈసారి రైతు భరోసాలో అలాంటి తప్పులు జరగకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అధ్యక్ష వీరు ఈ రకంగా ఈ యొక్క ఏవైతే పేద రైతుకు అందాల్సినటువంటి నిధులు ఉన్నాయో వీటిని దారి మళ్లించి ఎవరెవరైతే బినాములు, వీళ్ళ యొక్క భూస్వాములు ఉంటారో, గడీల దొరలు ఉంటారో వీళ్ళకు మాత్రమే ఈ యొక్క రైతు బంధుని అందేలా చేసి ఈ రైతు బంధు నిధులను మళ్లించి ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డ వీళ్ళు ఈరోజు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి, మేము ఏ విధంగా అయితే రైతు బంధుని పంచామో ఆ విధంగా మీరు కూడా చేయండి అని అంటున్నారు అధ్యక్ష. సో మరి వీళ్ళని మేము ఆదర్శంగా తీసుకుంటే మేము ఇక్కడ ఎందుకు కూర్చుంటాం అధ్యక్ష? మేము వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కూర్చుంటాం, ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాం. అదే విధంగా 2023లో చూసుకుంటే సీట్లు పోయినాయి, ఆ తర్వాత చూసుకుంటే డిపాజిట్లు పోయినాయి. వచ్చే రోజుల్లో మరి వాటి కొట్టుకపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. సో వీళ్ళని మేము ఏ విధంగా ఆదర్శంగా తీసుకోమంటారు అధ్యక్ష? మేము ఆదర్శంగా తీసుకుంటే ఆదర్శ రైతుని తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశానికి పల్లెటూర్లు అనేటివి పట్టుకొమ్మలైతే ఆ పట్టుకొమ్మలలో పంట పండించే రైతు అనేవాడు దేశానికి వెన్నెముక లాంటి వాడు. అందుకని మేము రైతులను ఆదర్శంగా తీసుకుంటాం, కానీ ఈ గడీల దొరలను మేమైతే ఆదర్శంగా తీసుకోమని అయితే రేవంత్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిసారి ఆయన ఒకే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన పాయల్ శంకర్ గారు కూడా చెప్పడం జరిగింది. పాయల్ శంకర్ గారు మరి మనం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ రైతు భరోసాని రాళ్ళు రప్పలకి, చెట్లు పుట్టలకి, కాంక్రీట్ మిషన్లకి, అదేవిధంగా పరిశ్రమలకి, అదేవిధంగా ఎవరైతే బినామీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ యొక్క రైతు భరోసాని ఇద్దాం. లేదు అంటే కష్టపడేటటువంటి కింద కూలీ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టజీవికి ఈ రైతు బంధు అనేది అందే విధంగా చూద్దామని అయితే
రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష, ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా మాట్లాడిన తర్వాత మన కేటీఆర్ గారు తన ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ రోజున ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం గెలిచిన వెంటనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఈ 6 హామీలు మేము తప్పకుండా నెరవేరుస్తామని డిక్లరేషన్ అఫిడవిట్లను తీసుకువెళ్లి దేవుళ్ళ పటాల దగ్గర పెట్టి వీళ్ళొక ప్రామిస్ చేయడం జరిగింది. మేము ఏవైతే హామీలు ఇస్తున్నామో అవి తప్పకుండా నెరవేరుస్తామని. కానీ మరి ఈ రోజు గెలిచిన తర్వాత వాళ్ళు ఏవైతే డిక్లరేషన్లో ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులలో ఒక్క ప్రామిస్ను కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నా దరఖాస్తు అడుగుంది 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా, మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అదే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం మీద నింద వేయాలని చూస్తుందో అదంతా డొల్లాని కేటీఆర్ గారు మాట్లాడుతూ, అదే విధంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో నిధులు అనేటివి దారి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. సో మరి నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మరి ఆ యొక్క నిధులు ఏ విధంగా దారి మళ్ళాయి, ఏ గ్రామ పంచాయతీలో దారి మళ్ళాయి, ఎక్కడ బినామీ పాస్బుక్లు తయారయ్యాయి అనే పూర్తి వివరాలకు సంబంధించి నువ్వు డిక్లరేషన్ ఫామ్ ని మేము కాదు ఇవ్వాల్సింది, నువ్వు పెట్టు, నువ్వు ఇయ్యి అని చెప్పేసి అయితే కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ వీళ్ళు కావాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద నిందేసి మన కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ప్రతి రైతు ఆదర్శంగా ఉండాలి, శాసించే స్థాయిలో ఉండాలని, ప్రతి రైతుకి ప్రతి కూలీకి శాసించే హక్కుని కలిగిస్తే మరి ఈ ప్రభుత్వంలో చూసుకుంటే వీళ్ళ ప్రభుత్వంలో రైతు అనేవాడు వీళ్ళకి ప్రామిస్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కష్టపడి కూలి చేసుకునే రైతు మీకు ప్రామిస్ చేయడం కాదు, నువ్వు ప్రామిస్ చేయాలి రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మరి రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. ఈ రోజున మీరు రైతు అని చెప్పేసి ప్రామిస్ చేయమని డిక్లరేషన్ ఫామ్ లో అడుగుతున్నారు కదా, మరి మీరు పార్టీ గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరిని లైన్లలో నిలబెట్టి ఎండనక వాననక నిలబెట్టి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు ఫామ్లలో ఈ 6 పథకాలు మేము నెరవేరుస్తాము ప్రతి కుటుంబానికి అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి జనాభా లెక్కలన్నింటినీ ఆ దరఖాస్తులో సేకరించడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది కూలి రైతులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఎంతమంది గ్రామ పంచాయతీలలో ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నారనే పూర్తి వివరాలు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ మరి అవి ఇప్పుడు ఏమైపోయాయి, మరి అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఎక్కడికి పోయినాయి, ఇవంతా ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి బూటకపు నాటకం అని చెప్పేసి అయితే కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతూ మరి ఇప్పుడు ఇన్ని రోజులుగా లేనటువంటి మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవే నెరవేర్చకుండా మళ్ళీ మీరు రైతుని ఏ విధంగా మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, నువ్వు రైతు అని చెప్పేసి ప్రామిస్ చేయాలని అడుగుతున్నారు. ఇది చాలా తప్పు అని చెప్తూ అదేవిధంగా ఈ రైతన్నలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మాతో ఓట్లు వేయించుకోవడానికి డిక్లరేషన్ మీద ప్రమాణం చేసింది నువ్వు, మరి ఈ రోజు మమ్మల్ని ఎందుకు ప్రమాణం చేయమంటున్నావు అడిగేటటువంటి అవసరం ఉందని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా రానున్న రోజుల్లో ప్రతి రైతన్న కూడా ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి రోజులు రాబోతున్నాయని కూడా కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని. ఏది రైతు బంధు గురించి అడిగితే, రుణమాఫీ గురించి అడిగితే, బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ఖచ్చితంగా మీ ధోరణి, మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా, రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా, రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలే అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, రైతులకు కూడా పిలుపునిస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి అధికారులను,
ఏమైనాయి మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, ఊరూరికి అధికారులను అడగండి, మీరు పెట్టండి లిస్టు, మీరు పెట్టండి ప్రమాణ పత్రం, ఎక్కడ పోయినాయి పైసలు, ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి. ఇది రైతుకి భరోసా కల్పించేటటువంటి పథకం కాదు అధ్యక్ష. ఇది రైతుని దిగజార్చి రైతు అడుక్కునే స్థాయిలో ఉండే విధంగా రైతు దిక్కుమాలిన నీతి తప్పిన రాజకీయాన్ని అయితే చేస్తూ ఉన్నారని అయితే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పరిపాలనలో రైతుని శాసించే స్థాయిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు చూసుకుంటే రైతు అడుక్కునే పరిస్థితిలో దిగజారిపోతున్నాడని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం బోనసులు ఇస్తా అని చెప్పింది పండిన పంటకి, మరి ఏ గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రామాలకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చినా, అదేవిధంగా ఎంతమంది కూలీ రైతులకి ఈ ప్రభుత్వం నుంచి రుణమాఫీ అనేది జరిగింది, ఆ లెక్కలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చూపించాలని చెప్పేసి అయితే కేటీఆర్ గారు అడగడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు అసలు రైతులకు రైతు భరోసాని ఇవ్వలేదు. అదేవిధంగా ఏవైతే గత ప్రభుత్వం రైతుల కోసం కేటాయించిందో ఆ నిధులనే గత దఫాలో ఇవ్వకుండా వాటిని ఆపేసి ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత మళ్ళీ వాటిని ఇప్పుడు పంచడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కావాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ఇది కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్ని బొందబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర అధ్యక్ష. మరి అదే విధంగా మరి ప్రభుత్వం మాట్లాడుతుంది మేము ప్రతి కౌలు రైతులకు ఇస్తా అంటుంది. మరి ఎంతమంది నువ్వు కౌలు రైతులను లెక్క పెట్టినావు, అదేవిధంగా ఎంతమంది భూస్వాములను లెక్క పెట్టినావు, ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారనే లెక్కని ప్రతి విషయాన్ని బయట పెట్టమని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి నువ్వు సభ పెట్టని చెప్పి కూడా కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది. దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు, ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది, ఎన్ని పైసలు ఇచ్చినావు, నువ్వు పెట్టు ప్రమాణ పత్రం, నువ్వు పెట్టు డిక్లరేషన్. ఏ ఊళ్ళో ఎంతమందికి రైతు బంధు పోయింది, ఎన్ని పైసలు పోయినాయి, ఎవరికి ఎంత ముట్టినాయి, దమ్ముంటే పెట్టు. బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు. ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు. ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు. భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు. అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కదిస్తారు. మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతాంగానికి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం. సో మరి రైతు భరోసాలో ఎలాంటి ఆంక్షలను విధించబోతుంది ఈ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు అయితే ఇంకా వెల్లడి కాలేదు. సో ఈ రోజు అయితే కీలక భేటీ అయితే జరగబోతుంది. మంత్రి మండలితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సమావేశం కాబోతున్నారు. సో మరి ఈ యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించిన చర్చలు ఇంకా 3 రోజులు కొనసాగేటట్టుగానే అయితే కనబడతా ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, మరి ఎటువంటి ఆంక్షల నడుమ ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకురాబోతుంది అనే విషయాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా మరి ఇటు చూసుకుంటే ప్రతిపక్షం ఒకలాగా మాట్లాడుతుంది, ఇటు అధికార పక్షం మరో విధంగా మాట్లాడుతుంది. మరి ఈ రెండు పార్టీలు మాట్లాడేటటువంటి ఈ రెండు పక్షాలు మాట్లాడేటటువంటి వాటిల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకైతే బాగా తెలుసు. సో మరి మనం వేచి చూడాల్సి ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతుంది, అదేవిధంగా నిజంగా మరి ఆ గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగాయా, లేదు అంటే సరిగానే ఆ పథకం అనేది ప్రతి ఒక్కరికి అందిందా లేదా అన్నది మనకైతే పూర్తిగా తెలియాల్సి ఉంది. సో మరి మనం వేచి చూడాల్సి ఉంది ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకు పోతా ఉందని. మనమైతే ప్రతి ఒక్క కుటుంబానికి, పేద రైతులకి, ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరగకుండా యొక్క రైతు భరోసా అనేది, అదేవిధంగా రుణమాఫీ అనేది జరగాలని అయితే కోరుకుందాం. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.